ఓకే ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. మనం ఈరోజు లేవండి మేల్కొండిలో కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్పబోతున్నాము. దీనిలో వచ్చేసి మనం చేసే మేలు మనకే కానీ లోకానికి కాదు. ఇతరులకు సహాయపడటం, పరిహిత మొనార్చడం లోకం పట్ల మన ధర్మం. మనం మనం ఎందుకు లోకహితం జరపాలి? పైకి లోకానికి తోడ్పడుతున్నట్లు కనిపిస్తుంది కానీ నిజంగా అది మనం చేసుకునే సహాయమే అవుతుంది. పరోపకారం చేయడానికి ఎల్లప్పుడూ మనం ప్రయత్నించాలి. అదే మన ముఖ్యోద్దేశంగా ఉండాలి. కానీ మనం బాగా ఆలోచించి చూస్తే ఇతరులకు కానీ లోకానికి కానీ మనం సహాయం కోరదగినది కాదని గ్రహిస్తాం. నీ చేత నా చేత ఉపకారం పొందడానికి ఈ లోకం సృష్టింపబడలేదు. సుందరమైన ఈ ప్రపంచమంతా చాలా మంచిది. ఎందుకంటే పరోపకారం చేయడానికి మనకిది సమయాన్ని, సందర్భాన్ని కలిగిస్తున్నాయి. పైకి చూడడానికి చక్కని ఆశయమే కానీ లోకానికి మన సహాయం కావలసి ఉన్నదనటం దైవదూషణమే కదా. ప్రపంచం దుఃఖభూయిష్టం అవటం కాదనలేం. అందువల్ల పరులకు ఉపకారం చేయటము మనం చేయగల ఘనకార్యం. అయిన పరులకు ఉపకారమునార్చటమంటే కేవలం మనకే మనం ఉపకారం చేసుకోవటం అని కాలక్రమంలో గ్రహిస్తాం. నా చిన్నతనంలో నా వద్ద కొన్ని తెల్లని ఎలుకలుండేవి. చిన్న చక్రాలున్న ఒక చిన్న పెట్టెలో వాటిని ఉంచేవాడిని. ఎలుకల చక్రాలను దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా చక్రాలు గిరగిరా తిరుగుతుండటం చేత అవి యథాస్థానంలోనే ఉండేవి. లోక విషయము, లోకానికి మనం ఉపకారం చేసే విషయం కూడా ఇలాంటివే. జరిగే ఉపకారమంతా మనకు నైతిక శిక్షణ లభించటమే. ఈ ప్రపంచం మంచిది కానీ చెడ్డది కానీ కాదు. ప్రతి వ్యక్తి తనకు తానే ఈ యొక్క లోకాన్ని నిర్మించుకుంటాడు. గుడ్డివాడు ప్రపంచాన్ని గురించి భావించడానికి ప్రయత్నిస్తే అది గట్టిదిగానో, మెత్తదిగానో, వెచ్చదిగానో, చల్లదిగానో భావిస్తాడు కదా. మనం సుఖమయమూలంగానో దుఃఖ పూరితులుగానో ఉంటాం. అనేకసార్లు మనకి అనుభవపూర్వకమై ఉంది. సర్వసాధారణంగా యువకులు ఆశాపూరితులుగాను, వృద్ధులు నిరాశాజనితులుగాను ఉంటారు. యువకులకు జీవితం ముందు ఉన్నది. వృద్ధులు తమ కాలం దాటిపోయిందని మొరపెట్టుకుంటారు. తీర్చుకోలేని అనేక కోరికలకు వారి మనస్సులో సంఘర్షణ జరుగుతుంటుంది. ఏమైనా వీరిద్దరూ అవివేకులే. మన మనోస్థితిని బట్టి, మన దృక్పథాన్ని బట్టి జీవితం మంచిదిగా కానీ చెడ్డదిగా కానీ కనిపిస్తుంది. స్వతసిద్ధంగా అది వీటిలో ఏది కాదు. అగ్ని స్వతసిద్ధంగా మంచిది కానీ చెడ్డది కానీ కాదు. శీతాకాలంలో మనం చలి కాచుకుంటున్నప్పుడు నిప్పెంత బాగుంది అనుకుంటాం. నిప్పుచే మన చేతులు కాలినప్పుడు దాన్ని తిడుతాము. అయినా దాని పరంగా అది మంచిది కానీ చెడ్డది కాదు. మనకు కలిగే దాన్ని ఉపయోగాన్ని అనుసరించి మంచిది చెడ్డది అనే తలపులు కలుగుతాయి. ప్రపంచ విషయం కూడా ఇలాంటిది. ప్రపంచం పరిపూర్ణమే. ఇక్కడ పరిపూర్ణమంటే తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఇది సమర్థమై ఉండటమే. మన ప్రమేయం లేకుండానే ప్రపంచం బాగా సాగుతుందని మనమంతా దృఢంగా నమ్మవచ్చును. దానికి తోడవడానికి తాపత్రయపడనవసరం లేదు. అయినా మనం లోకానికి హితం చేయాలి. లోకోపకారం చేయడం మన భాగ్యమైన జ్ఞానం సదా ఉంటే మనలోని పరోపకార ఇచ్చయే మహోన్నత ప్రేరక శక్తి అవుతుంది.
ఏదో పై మెట్టెక్కి కూర్చున్నవాడవై 4 పైసలను చేతపుచ్చుకొని ఏమోయి పేదవాడా ఇదిగో అనవద్దు. అతడికి దానమిచ్చి నువ్వు మేలు పొందడానికి అతడొకడున్నందుకు అతడి పట్ల కృతజ్ఞతుడవై ఉండు. ధన్యత దాతకే గాని దానం పుచ్చుకున్న వాడికి కాదు. నీ ఔదార్యాన్ని, నీ దయా స్వభావాన్ని లోకంలో అమలుపరిచి దాని మూలంగా నువ్వు పవిత్రుడవై పరిపూర్ణుడవడానికి నీకు అవకాశం లభించినదని కృతజ్ఞతుడవవు. సత్కర్యాలన్నీ మనసు పునీతులుగాను పరిపూర్ణులుగాను చేస్తాయి. మన శక్తినంతా వినియోగించిన మనం చేయగలిగినదెంత? ఒక ఆసుపత్రిని కట్టిస్తాం, కొన్ని బాటలను వేయిస్తాం, ఒక ధర్మశాలను నిర్మిస్తాం. ధర్మ కార్యానికి చందా రూపంలో లోకుల నుండి 20-30 లక్షలు పోగు చేయగలం. ఒక 10 లక్షలతో ఆసుపత్రి ఒకదాన్ని కట్టించవచ్చును. రెండో 10 లక్షలతో నాట్య ప్రదర్శనలు, మద్యపాన పార్టీలు జరపవచ్చును. మిగిలిన 10 లక్షలలో సగం ప్రభుత్వోద్యోగులు హారిస్తారు, సగం పేదలకు చేరుతుంది. మంచిదే. ఇవన్నీ ఎంత మాత్రం ఒకే ఒక్క తుఫాను మీరు కట్టించిన భవనాలను క్షణంలో నీలమట్టం చేయవచ్చును. అప్పుడు మనమేం చేయగలం? ఒక్క అగ్నిపర్వతం పగిలి మనం నిర్మించిన బాటలను, ఆసుపత్రులను, నగరాలను, భవనాలను నాశనం చేస్తుంది. కాబట్టి లోకోపకారమనే నీ మూర్ఖ ప్రలాపాన్ని విరమిద్దాం. లోకం నీ సాయం కోసం నా సాయం నిమిత్తం పడిగాపులు పడి ఉండలేదు. అయినా ఎప్పుడూ కార్య నిమగ్నులమై సత్కర్యాలనే చేస్తుండాలి. ఎందుకంటే దానివల్ల మేలు మనకే. పరిపూర్ణమవడానికి ఇదొక్కటే మనకు మార్గం. మనం సాయం చేసిన ఏ యాచకుడు మనకేనాడు ఒక గవ్వ కూడా రుణపడినవాడు కాడు. అతడికే మనం సమస్తం రుణపడినాము. ఎందుకంటే అతడు దానం ఇచ్చే అవకాశాన్ని మనకు కల్పించాడు. లోకోపకారం చేశామని కానీ చెయ్యగలమని కానీ ఏదో కొంత మందికి మనం సహాయం చేశామని కానీ అనుకోవడం పూర్తిగా తప్పు. అది మూర్ఖాలోచన దుఃఖహేతువు. మనం ఎవరికో సహాయం చేశామని అతడు మన పట్ల కృతజ్ఞత చూపాలని ఆశిస్తాం. అతడు అలా చెయ్యకపోతే బాధపడతాం. మన కార్యాలకు మనం ఎందుకు ప్రతిఫలం ఆశించాలి? నీ సహాయం పొందిన వాని పట్ల కృతజ్ఞతతో ఉండు. అతనికి దేవుడుగా భావించు. సోదర మానవ సహాయ రూపంలో భగవదారాధన అవకాశం పొందటం మహాభాగ్యం కాదా? మనం నిజంగా నిస్సంగులమై ఉంటే ఈ ఆశా వైఫల్య వ్యధలు లేక సంతోషంతో సత్కర్యాలు నిర్వర్తించగలము. నిస్సంగ బుద్ధితో ఆచరించే కర్మ వలన ఎన్నటికీ దుఃఖం కలగదు, దుఃఖ స్థితి కలగదు. లోకం తన దుఃఖ సుఖాలతో నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. ఒకప్పుడు బీదవాడు ఒకడు ఉండేవాడు. అతడికి కొంత డబ్బు కావాల్సి వచ్చింది. ఒక భూతాన్ని వశపరుచుకుంటే డబ్బు తెమ్మని కానీ తన ఇష్టం వచ్చిన పనులను చెయ్యమని కానీ దాన్ని ఆజ్ఞాపించవచ్చును అని విని ఉన్నాడు. అందుచే భూతాన్ని వశపరుచుకోవాలనే ఆతృతతో భూతాన్ని తనకు వశపరచగల వ్యక్తి కోసం వెతుకుతున్నాడు. చివరకు మహాశక్తి సంపన్నుడైన ఒక ఋషిని కలుసుకొని తనకు సాయం చెయ్యమని ప్రార్థించాడు. భూతం నీకెందుకు అని ఆ ఋషి అడిగాడు. దానికి ఈ వ్యక్తి, నా పనులు చేసి పెట్టడానికి నాకొక భూతం కావాలి. ఆ భూతాన్ని సంపాదించే విధానాన్ని తెలపండి స్వామి, నాకు ఆ భూతం అత్యవసరం అన్నాడు.
అందుకు ఋషి, నీ ప్రశాంతతను చెడగొట్టుకోకు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. మర్నాడు తిరిగి అతడు ఋషి వద్దకెళ్ళి విలపిస్తూ ఇలా ప్రార్థించాడు. నాకు భూతాన్ని ప్రసాదించండి స్వామి, నాకు సాయపడడానికి ఒక భూతం కావాలి. చిట్ట చివరకు విసుగు పుట్టి ఋషి ఇలా అన్నాడు, ఇదిగో మంత్రం, దీనిని జపించు, భూతమే నీ వద్దకు వస్తుంది, ఏ పని చెప్పినా చేస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండు, భూతాలు మహాభయంకరమైనవి, వాటికి సదా పని కల్పించాలి, లేకపోతే అవి నీ ప్రాణాలు తీస్తాయి. పేదవాడు అందుకు ఇలా అన్నాడు, స్వామి అదెంత పని, యావజ్జీవితం దానికి నేను పని ఇవ్వగలను. తర్వాత అతడు ఒక అరణ్యానికి వెళ్ళి చాలాసేపు ఆ మంత్రాన్ని జపించగానే ఒక పెద్ద భూతం ప్రత్యక్షమై ఇలా అంది, నేను భూతాన్ని, నీ మంత్రం నన్ను వశపరుచుకుంది, కానీ నువ్వు నిరంతరం నాకు పని కల్పించాలి సుమా. నాకు నువ్వు పని ఇవ్వని మరుక్షణం నిన్ను చంపేస్తాను. అప్పుడు అతడు తనకొక మహాభవనాన్ని నిర్మించమన్నాడు. అయిపోయింది, నిర్మించాను, చూసుకో అంది అభూతం. వెంటనే అతడు, నాకు డబ్బు తీసుకురా అన్నాడు. ఇదిగో నువ్వు కోరిన డబ్బు అంది భూతం. ఈ అరణ్యాన్ని నరికి ఒక నగరాన్ని నిర్మించివు. ఆ మాట పూర్తి కాకుండానే ఇదిగో పూర్తయింది, ఇంకేదన్నా చేసి పెట్టాలా అని కాస్త గట్టిగా అడిగింది భూతం. అతడికి భయం పట్టుకుంది. దీనికి చెప్పడానికి ఏ పని లేదే, ఏం చెప్పిన క్షణంలో చేసి పారేస్తుంది అనుకున్నాడు. నాకేమైనా పని చెప్పు, లేకపోతే నిన్ను మింగేస్తాను అని గద్దించింది భూతం. పాపం అతడు ఆ భూతానికి ఏ పని చూపలేకపోయాడు. భయభ్రాంతులయ్యాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఋషి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి నా ప్రాణాలు కాపాడండి అని మొరపెట్టుకున్నాడు. సంగతేమిటని ఋషి అడగగా ఆ వ్యక్తి ఇలా చెప్పాడు, భూతానికి ఇవ్వడానికి నా వద్ద ఏ పని లేదు, ఏ పని చెప్పినా క్షణంలో చేసివేస్తుంది, పని చూపకపోతే నన్ను మింగేస్తుందని బెదిరిస్తుంది. అప్పుడే భూతం అక్కడికి వచ్చి నిన్నిప్పుడే మింగేస్తాను గద్దించింది. అతడు గడగడ వణకసాగాడు. తనను కాపాడమని ఋషిని ప్రార్థించాడు. ఆయన ఒక్క క్షణం ఏదో యోచించి ఇలా అన్నాడు, నువ్వు ఈ అపాయం నుండి బయటపడే దారి కనుక్కుంటాను. వంకర తోక కలిగిన ఆ కుక్కను చూశావా? కత్తితో ఆ తోకను కోసి దాని వంకరను సరిచేయమని ఆ భూతానికి ఇవ్వు. వెంటనే అతడు ఆ కుక్క తోకను ఖండించి భూతానికిచ్చి ఋషి చెప్పినట్లు దాని వంకరను సరిచేయమన్నాడు. భూతం ఆత్రంతో దానిని తీసుకొని జాగ్రత్తగా సరిచేసింది. కానీ పట్టు వదిలినంతనే అది తిరిగి ముడుచుకుపోతుంది. భూతం దానిని తిరిగి కష్టపడి సరిచేసింది. కానీ చెయ్యి వదలగానే తోక యథాప్రకారం ముడుచుకుపోతుంది. రోజుల తరబడి భూతం అదే విధంగా చేస్తూనే ఉంది. ఫలితం మాత్రం శూన్యం. చివరికి అది విసిగిపోయి తనలో ఇలా అనుకుంది, ఇంతవరకు నా జన్మలో ఇలాంటి బాధపడలేదు. ఆరితేరిన ముసలి భూతాన్ని అయి ఉండి ఎన్నడూ ఇన్ని తిప్పలు పడలేదు. ఇలా ఆలోచించి ఈ భూతం అతడితో నమ్రతగా ఇలా అంది, అయ్యా, నీతో నేను ఒక ఒడంబడిక చేసుకుంటాను, నన్ను వదిలిపెట్టు. ఇప్పటిదాకా నేను నీకు ఇచ్చినవన్నీ నువ్వే ఉంచుకో, నీ జోలికి ఇంకా నేను రాను. దానికి అతడు సంతోషంగా అంగీకరించాడు. ఈ ప్రపంచం వక్రతతో కుక్కతోక వంటిది. వేల కొద్ది సంవత్సరాల నుండి దీనిని సరిదిద్దడానికి అనేక మంది విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వారి పట్టు సడలగానే ఇది యథాప్రకారం వక్రమైపోతుంది. అలా కాక అది ఎలా ఉంటుంది? నిష్కమంగా ఎలా కర్మను ఆచరించాలో మానవుడు మొదట తెలుసుకోవాలి. తెలుసుకుంటే దురాభిమాని కాబోడు. లోకం కుక్కతోక వంటిదని
ఎన్నటికీ తిన్నబడదని గ్రహిస్తే మనం మూర్ఖాభిని వేషాగ్రస్తులం కాకుండా ఉంటాం. నివేశమే లేకుంటే లోకం ఇప్పుడు పురోగమించిన దానికంటే ఎక్కువగా పురోగమించి ఉండేది. దురభిమానం మానవుల అభివృద్ధికి తోడ్పడుతుందని భావించడం పెద్ద పొరపాటు. పరోభివృద్ధికి తోడ్పడకపోవటమే కాక దాని వలన ద్వేషం, క్రోధం బయలుదేరి జనులతో సానుభూతి లోపించి కలహాలు ఏర్పడి తిరోగతి కలుగుతుంది. మనం ఏ పని చేసినా, మన వద్ద ఏమున్నా అదే లోకంలో శ్రేష్టమైన దాన్ని మనం చెయ్యని పనికి, మన వద్ద లేని వస్తువుకు విలువ లేదని తలుస్తాము. కాబట్టి దురభిమానం పొందే ప్రవృత్తి మీలో ఎప్పుడు కనిపించిన కుక్కతోక వంకర దృష్టాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచాన్ని గురించి మీరు బాధపడనవసరం లేదు. మీ నిద్రను పాడు చేసుకోనక్కరలేదు. మీరు లేకపోయినా అది సాగుతూనే ఉంటుంది. దురభిమాన రహితులైనప్పుడే మీరు బాగా పని చేయగలరు. సమచిత్తత, ప్రశాంతి, వివేకం, అర్ధభావం, మహాసానుభూతి, ప్రేమగల వ్యక్తి లోకాభ్యుదయ కర్మలు నిర్వర్తించి తాను అభ్యున్నత బడయగలడు. దురాభిమాని మూర్ఖుడు. అతనికి పరుల పట్ల సానుభూతి ఉండదు. లోకాన్ని అతనెన్నడూ చక్కగా చేయలేడు. తాను పునీతుడు కాలేడు, పరిపూర్ణుడు కాలేడు. నేటి ఉపన్యాసంలోని ముఖ్య విషయాలను సింహాలోకనం చేద్దాం. లోకం మనకేమీ రుణపడి లేదనేది, మనమే లోకానికి రుణపడి ఉన్నామనేది మొదటి విషయం. ఇసుమంత లోకాహితం ఉనర్చడానికి అనుమతులమవటం మన భాగ్యం. లోకోపకారం ఉనరించడం నిజానికి మనకే మనం ఉపకారం చేసుకోవడం. లోకానికి ఒక భగవంతుడు ఉన్నాడనటం రెండవ విషయం. ప్రపంచం కొట్టుకొని పోతుందని నేను దానిని రక్షించాలని అనుకోవడం నిజం కాదు. భగవంతుడు సదా జగదాంతర్ముడై ఉన్నాడు. అతడు అవినాశి, ఎల్లప్పుడూ చురుకుతనం గలవాడు, అనంత జాగరుడు. విశ్వమంతా నిద్రిస్తున్నప్పుడు అతడు నిద్రించడు. అతడు నిరంతరం కర్మమునరిస్తూనే ఉన్నాడు. విశ్వంలోని సమస్త రూపాలు, పరిణామాలు అతడివే. మనమెవ్వరినీ ద్వేషింపరాదనేది మూడవ విషయం. ప్రపంచం సదా మంచి చెడుల నిమ్మిశ్రమే అయి ఉంటుంది. దుర్బరుల పట్ల సానుభూతి చూపడం, దురాచారుణ్ణి కూడా ప్రేమించడం మన ధర్మం. ఈ లోకం ఒక పెద్ద వ్యాయామశాల. ఆధ్యాత్మిక బలం ఇంకే కొద్దీ దానిని వర్ధిల్లి చేసుకోవడానికి మనం ఇక్కడ వ్యాయామం చేయాలి. దురాభిమానం ప్రేమకు విరుద్ధం. కాబట్టి మనం ఎలాంటి దురాభిమానులుగాను కాకూడదనేది నాలుగో విషయం. పాపాన్ని ద్వేషిస్తానే గాని పాపిని ద్వేషించను అనే దురాభిమానుల జారుడు మాటలు మీరు వినే ఉంటారు. కానీ నిజానికి పాపానికి పాపికి వ్యత్యాసం ఏర్పరగలిగిన వ్యక్తి మోహాన్ని చూడడానికి ఎంత దూరమైన పోవడానికి నేను సిద్ధం. పై విధంగా చెప్పడం సులభం. గుణి విభేదాన్ని చక్కగా గుర్తింపగలిగితే మనం పరిపూర్ణ మానవులమే కావచ్చు. కానీ అలా గుర్తించడం సాధ్యం కాదు. అంతేగాక మనలో సంక్షోభం ఎంత తగ్గితే, ప్రశాంతి ఎంత హెచ్చితే, ప్రేమ కూడా అంత పెరుగుతుంది. మన పనులు అంత శ్రేష్టలుగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మిస్టేక్లు ఉంటే సారీ. ఓకే, మీకు వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గోపాల్ రెడ్డి.